చెప్పనారాయణ స్వామి గారు గడిచిన 5 ఏళ్లలో 10 ఏళ్లలో వికసిత్ సంకల్ప యాత్ర పేరుతో నరేంద్ర మోదీ గారు చాలా అద్భుతమైన పరిపాలన సాగించారని చెప్పేసి అయితే ఇప్పటికే మీరు అనేక చోట్ల వికసిత్ సంకల్ప యాత్ర పేరిటైతే చాలా కార్యక్రమాలు అయితే చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో నామమాత్రంగానే జరిగాయి అని చెప్పేసి అయితే మీ మీద ఒక రకమైన అభియోగం అయితే ఉంది. దాన్ని ఎలా చూస్తారు? వికసిత్ సంకల్ప యాత్రల కార్యక్రమాలు నేను చాలా కార్యక్రమాలు పాల్గొన్నాను. వికసిత్ సంకల్ప యాత్రలు ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అనేకమైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర గవర్నమెంట్ చేస్తుంది. ఆ యొక్క పథకాలు కానీ, ఆ యొక్క సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈయన తన బొమ్మలు వేసుకుని, దాని రంగులు వేసుకుని, తన పేర్లు మార్చుకొని అరాచకం చేస్తున్నాడు. ఏదో తనేది ఇచ్చేసినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. ఇదంతా అబద్ధం. ఆఖరికి మా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు చిన్నపిల్లల చేతులు చాక్లెట్ వెళ్ళిపోతాడని చెప్తున్నాడు అప్పుడు పవన్ కళ్యాణ్. అదే రకంగా వాస్తవం అంటే చిక్కీ ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. చిన్నపిల్లలకి అంగన్వాడీ కేంద్రంలో పప్పు చెక్కలు, చిక్కీ అంటే తెలంగాణ చిక్కీ అంటారు. అలాగే పాలు, ఆవు పాలు, అలాగే జొన్న పిండి, ఇలాంటి అంగన్వాడీ ద్వారా ఇస్తుంటే అవి కూడా జాతీయ పోషణ పథకం కింద ఇస్తుంటే ఈడేది చేసినట్టు ఈయన రంగులు, ఈయన బొమ్మ, ఈయన రుచి, ఈయన వాసన. సిగ్గుండాల, కొద్దిగా సిగ్గుండాలి. సొమ్ము ఎవరిది, సోకు ఎవరిది? ఇక్కడ అదేమో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే జాతీయ ఆహార పోషణ పథకం కింద నీ బొమ్మలు, నీ రంగు నువ్వు వేసుకుంటావా? కొద్దిగా ఇంగితం ఉందానికి అసలుకి ఏం చేస్తున్నారు? అలాగే రేషన్ 2 సార్లు రేషన్ ఇచ్చారు, మన దగ్గర ఇచ్చారు, ఫ్రీగా ఇచ్చారు. ఆ వ్యాన్ల మీద ఎవరు బొమ్మ వేసుకుంటారండి? నువ్వు ఇస్తున్నావా బియ్యం? సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది రేషన్. అసలు ఆ వ్యాన్ల మీద నీ రంగులు ఏంటి, నీ బొమ్మలు ఏంటి? అసలు ఏమో ఎవరిది సొమ్ము, ఎవరిది? ఆహార పోషణ సెంట్రల్ గవర్నమెంటా? ఉచితంగానో రేషన్, వ్యాక్సిన్, అభివృద్ధి కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంటా? నీ బొమ్మలు వేసుకుంటావా? ఏం చేస్తున్నారండి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఆయుష్మాన్ భారత్ కింద హాస్పిటల్స్కి కట్టమని సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇస్తే ఆ నిధులతోనే బిల్డింగ్లు కట్టి ఆ దాని మీద కూడా నీ బొమ్మలు, నీ పేర్లు. అసలే కొద్దిగా విశిక్షణ జ్ఞానం ఉందా? పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ నిధులా? నువ్వు నీ బొమ్మలు వేసుకుంటావా, నీ రంగులు వేసుకుంటావా? ఏం జరుగుతుందండి? కొన్ని ఆత్మవిశ్వాసం కూడా ఉండదేమండి వాళ్ళకి? సిగ్గేస్తుంది చూస్తుంటేనే. అలాగే రాష్ట్రంలో అనేకటువంటి సంక్షేమ పథకాలు, మన కరోనా టైంలో వ్యాక్సిన్ కానీ, రేషన్ కానీ, డబ్బులు కానీ, సోర్చుల డబ్బులు కూడా వేశారు. వీళ్ళు ఏదో వేసేసినట్టు ప్రజల ముందు బిల్డప్లు, వ్యాన్ల ముందు వ్యాన్ల మీద వాళ్ళ బొమ్మలు. అప్పటికి మేము కొన్ని యువమోర్చా కార్యక్రమంలో భాగంగా ఆ జగన్ బొమ్మ బదులుగా మేము మోడీ గారి బొమ్మ కూడా వేసాం. అలాగే రాష్ట్రం మన బెజవాడలో చూసుకున్నట్లయితే బెజవాడలో ఎక్కడ చూసినా బ్లూ మీడియా, బ్లూ పోస్టర్లు, బ్లూ ఫ్లెక్సీలు, బ్యానర్లు. సిద్ధమే, ఆడ సిద్ధం, ఆడొక్కడే సిద్ధం కాదు, మేము సిద్ధమే, జనసేన సిద్ధమే, ఎలక్షన్ అందరికీ సిద్ధమే. నువ్వేంటి సిద్ధం? నీకు సిద్ధంగా లేవు. నీ ఇంటికి పంపించడం సిద్ధంగా ఉన్నాం, మేము జైలుకు కూడా పంపించడం సిద్ధంగా ఉన్నాం. అది గుర్తుపెట్టుకో. ఒక పక్క చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడం కోసం పవన్ కళ్యాణ్ ఒక ప్రయత్నం చేస్తుంటే, ఇంకో పక్క పురంధేశ్వరి కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం కోసమే పోరాడుతుంది, పార్టీ బాధ్యతలు తీసుకుంది అన్నట్టుగా కూడా ఆమె మీద కూడా అధికార పార్టీకి సంబంధించిన వైసీపీ పెద్దలు ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు. ఈ ఆరోపణ ఎలా చూస్తారు? మిత్రపక్షాలు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. నీకెందుకు? నువ్వెవడవు అసలు ఇందులో దూర్చడానికి? నీ పని ఏదో నువ్వు చూసుకో. నువ్వేదో 170 దాన్ని పిక్కుంటున్నావుగా, చేసుకో ఆ పని ఏదో. నీకెందుకు భయం? నీకెందుకు జ్వరం? మిత్రపక్షాలు వాళ్ళు ఎక్కడెక్కడ చేయాలి, ఏం చేయాలి, ఎవరు సీఎం అనేది వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. మా కార్యక్రమాల్లో నీ పెత్తనం ఏంటి? ఇక్కడ నీ పని చూసుకోవయ్యా జగన్ రెడ్డి. మా పరిపాలన ఎలా ఉంది? రాష్ట్రంలో దరిద్రంగా ఉందా, ఆరాసింగా ఉంది. దేనికోసం ఇంకేం చేద్దామని? ఇప్పుడు దాకా దోసుకుని సరిపోలేదా? ఇప్పుడు దాకా చేసిన అరాచకం సరిపోలేదా? ఇప్పుడు దోసుకుని సరిపోలేదా? ఏం చేద్దామని వచ్చావు? నువ్వేం చెప్పావు? మడం తిప్పను, మాట తప్పను, నేను ఎక్కడ ఇల్లు కొట్టను, ఇక్కడే రాజధాని అన్నావు. నీ రాజధాని ఎక్కడ ఇప్పటికీ లేదు, క్లారిటీ లేదు. కాసేపు వైజాగ్ అంటావు, కర్నూలు అంటావు, అమరావతి అంటావు. ఉందా ఇప్పటికి? ఎక్కడ రాజధాని? ఎక్కడ? ప్రధానమంత్రి శంకుస్థాపన చేశాడు, ఎందుకు మరి ఇనిషియేటివ్ తీసుకోలేకపోతుంది భారతీయ జనతా పార్టీ? మీరేం చెప్తారు? రాష్ట్రంలో 150 సీట్లు ఇచ్చారు రాష్ట్ర ప్రజలు, ఈడేదో ఉద్ధరిస్తాడని. మరి రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వానికి విలువ ఇవ్వాలి కాబట్టి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇక్కడ ఉన్నాడు కాబట్టి వీళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి వదిలేసింది. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ దాడి చేశారు, అది చేసినట్టు ఎడుతూ ఉంటారుగా. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఇచ్చారు కాబట్టి ఇష్టానుసారంగా చేసుకుంటున్నాడు. దానికి మోడీ గారు ఎట్లా బాధ్యత వహిస్తారు?
అంటే భారతీయ జనతా పార్టీ అంటే బి అంటే బాబు, జే అంటే జగను, పి అంటే పవన్ అని చెప్పేసి వైఎస్ షర్మిల కూడా ఒక అర్థాన్ని అయితే క్రియేట్ చేసింది బీజేపీకి. మరి ఈ ముగ్గురికి ఓట్లు వేసే బదులు డైరెక్ట్గా మీ ఓటు బీజేపీకి వేయచ్చు కదా, ఈ ముగ్గురికి వేయడం ఎందుకు దండగా అని చెప్పేసి ఆమె అయితే ఒక ప్రశ్న అయితే లేవనెత్తింది. దీనికి మీరేం సమాధానం? అది పూర్తి క్రిస్టియన్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ పార్టీ, అది ఒక పాకిస్తాన్ పార్టీ. పాకిస్తాన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ పార్టీ, అది ఇండియన్ పార్టీ కాదు. అది సెక్యులర్ పార్టీ అంటారే. సెక్యులర్ పార్టీ కాదు, పూర్తిగా పాకిస్తాన్ పార్టీ. ఉన్న పార్టీ అని కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ పార్టీ, మతత్వ పార్టీ. అది క్రిస్టియన్ పార్టీ, క్రిస్టియన్ యొక్క మతత్వ పార్టీ. అది బీజేపీ కదా కాదు. బీజేపీ సెక్యులర్ పార్టీ. బీజేపీ ఒక్కటే సెక్యులర్ పార్టీ. ఎందుకంటే వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ అధికారులు ఉన్నప్పటికీ కూడా అందరినీ సత్యసమానంగా సామాజిక న్యాయంతో బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు అందరూ బాగా హ్యాపీగా సుఖంగా బతుకుతున్నారు. అది కాంగ్రెస్ గవర్నమెంట్లో 32 స్కాములు, సంవత్సరానికి ఒక స్కామ్ లెక్కన 4 సంవత్సరాలకి 4 స్కాములు, 1,00,000 కోట్లు దోపిడీ. హిజాబ్ వివాదాన్ని తెర మీద తెచ్చింది ఎవరు? మణిపూర్లో మహిళలను అత్యంత రాహుల్ గాంధీ. హింసకు గురి చేసింది రాహుల్ గాంధీ అడవుల్లో ఉన్న బిడ్డలకి AK-47 గన్లు ఎక్కడ ఎవడిచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చినాయి? రాహుల్ గాంధీ చెప్పాలి. రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ వీళ్ళే పంపించారు అక్కడికి. అరాచకం సృష్టించింది మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ. ఎవిడెన్స్ ఏంటి? ఎవిడెన్స్ అక్కడ వాళ్ళు మీడియాలో అక్కడ ఉన్నటువంటి సంభాషణలు, సంఘటనలు అవే. అడవుల్లో ఉన్నటువంటి అడవి బిడ్డలకి AK-47 గన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు పంపించారు? రాహుల్ బాబా, నువ్వు చెప్పాలి సమాధానం. నోటా కన్నా తక్కువ ఓట్ షేర్ ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఏం సాధిస్తుంది అనేది కూడా ప్రధానంగా కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి? కాంగ్రెస్ ఎన్ని సీట్లు వచ్చినాయి? అది చెప్పాలి ముందు మీరు. నిన్ను తరిమేశారు కాంగ్రెస్, అది గుర్తుపెట్టుకో. ఎక్కడ పుంజుకునేది? ఏ ఊర్లో పుంజుకుంది? ఒక్క కార్పొరేట్ సీటు కూడా లేదు ఇక్కడ. షర్మిల తెలంగాణ బిడ్డ, ఆంధ్ర బిడ్డ కాదు. మెట్టింటికి వెళ్ళిపోయింది. అక్కడ తరిమెత్తి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కాంగ్రెస్కి అమ్ముడిపోయింది. ఏది ప్యాకేజీ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతాయి అత్తారింటికి. ప్యాకేజీ కోసం వచ్చారు ఇక్కడికి. పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ పవర్ స్టారే. ఎందుకని అంటే ఆయన రేపు వచ్చే గవర్నమెంట్లో భారతీయ జనతా పార్టీని, తెలుగుదేశం కలుపుకొని మూకమ్మడిగా 3 పార్టీలు ఒక ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఎన్డీఏ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన వచ్చే గవర్నమెంట్ 24లో 3 పొత్తులు పెట్టుకొని ఎలక్షన్కి వెళ్తారు. వచ్చే గవర్నమెంట్ వాళ్ళదే పక్కా. భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ.